ఒక గ్రామానికి ఒకనాడు ఒక సిద్ధ సాధువు వస్తాడు. రామకథను వినిపించడానికి అక్కడ బస చేస్తాడు. శ్రీరాముడు దానగుణం కలవాడు. ఆకలితో ఉన్నవారికి అరికి వస్త్రాలు, ఇల్లు లేని వారికి ఇల్లు దానంగా ఇచ్చేవాడు. మల్లూక్ దాస్ కూడా రామకథను వినడానికి వస్తాడు. సాధువు శ్రీరాముని ఉదారతను గురించి చెప్తూ ఉంటాడు. అయ్యా గురువుగారు, నేనేమీ చేయకుండా ఉండి కేవలం రామనామ జపం చేస్తే ఆయన నాకు ఆహారం ఇస్తాడా? తప్పకుండా ఇస్తాడు. ఒకవేళ నేను అడవిలోకి వెళ్లి కూర్చుంటే కూడా ఇస్తాడా? అవును, అప్పుడు కూడా శ్రీరాముడు నీకు భోజనం ఇస్తాడు. మల్లూక్ దాస్ ఈ విషయాన్ని గట్టిగా నమ్ముతాడు. శ్రీరాముణ్ణి పరీక్షించడానికని అడవిలోకి వెళతాడు. అక్కడ అతను ఒక పెద్ద చెట్టు పైకెక్కి కూర్చుంటాడు. చుట్టూ అంతా పెద్ద పెద్ద చెట్లు, ముళ్ళ చెట్లు ఉంటాయి. మెల్లగా సాయంత్రం అవుతుంది. చీకటి పడుతుంది. కానీ మల్లూక్ దాస్కు ఆహారం దొరకదు. మరుసటి రోజు మధ్యాహ్నం మల్లూక్ దాస్కు గుర్రపుడెక్కల చప్పుడు వినిపిస్తుంది. కొందరు సర్కారీ అధికారులు ఆ చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం మొదలు పెడతారు. ఇంతలో సింహపు గర్జన వినిపిస్తుంది. గుర్రాలు భయంతో పారిపోతుంటాయి. ఆ అధికారులు కూడా భోజనం వదిలేసి పరిగెడతారు. మల్లూక్ దాస్ ఆ రాముడు తన మాట విన్నాడని అనుకుంటాడు. కొంతసేపటికి కొందరు దోపిడీ దొంగలు అటువైపుగా వస్తారు. వాళ్ళు ఆ చెట్టు కింద రకరకాల ఆహార పదార్థాలను చూస్తారు. చూడండి, మనల్ని పట్టుకోవడానికి ఎవరో మన కోసం భోజనం ఉంచారు. దీనిలో విషం ఉందో ఏమో. ఈ భోజనం ఎవరు పెట్టారో వాళ్ళని వెతుకుదాం. వాళ్లలో కొందరు చెట్టుపైన ఉన్న మల్లూక్ దాస్ను చూస్తారు. ఈ భోజనంలో నువ్వు విషం కలిపావు, కిందకిరా. మల్లూక్ దాస్ ఎంతో భయపడతాడు. అయినా కూడా దిగడు. భోజనంలో విషం లేదు. ఆ దొంగలు మల్లూక్ దాస్ను చెట్టుపైనుంచి కిందకి దించుతారు. ఆ భోజనాన్ని అతన్ని తినమని ఆదేశిస్తారు. అతను ఆ రుచికరమైన భోజనం కడుపారా తింటాడు. వారికి జరిగినదంతా చెప్తాడు. ఆ దొంగలు అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఆ సంఘటన తర్వాత మల్లూక్ దాస్ భగవంతునికి గొప్ప భక్తునిగా మారిపోతాడు. గ్రామానికి తిరిగొచ్చాక అతను ఒక పద్యం రాస్తాడు. కొండచిలువ సేవకుడిగా పనిచేయదు, పక్షి పనులే చెయ్యదు, అందరికీ ఆ రాముడే దాత అని మల్లూక్ దాస్ చెప్తున్నాడు. తులసీదాస్ రామచరితమానస్ రాస్తున్నప్పుడు ఆయన ఇలా రాస్తారు. సియారామునే సబ్ జగ్ జాని, కారో ప్రాణు జారి జుగుపాని. దీని అర్థం, ఈ ప్రపంచమంతా ఆ రాముని నివాసమే. అందరిలోనూ భగవంతుడున్నాడు. మనం చేతులు జోడించి నమస్కరించాలి. ఈ శ్లోకం రాశాక తులసీదాస్ తన ఇంటికి వెళుతుండగా దారిలో అతనికి ఒక కుర్రవాడు కనిపిస్తాడు. అతను, మహాత్మా, ఆ దారి గుండా వెళ్ళకండి. ముందర ఒక ఎద్దు కోపంతో తిరుగుతోంది. అందర్నీ పొడి చేస్తోంది. పైగా మీరు ఎర్రటి వస్త్రాలు ధరించారు. మీరు ఈ దారి గుండా అస్సలు వెళ్ళకండి. తులసీదాస్ ఇలా అనుకుంటారు. ఈ చిన్న కుర్రాడు నాకేం చెప్తున్నాడు? నాకు అందరిలోనూ ఆ రాముడే కనిపిస్తాడు. నేను ఆ ఎద్దుకు చేతులు జోడించి నమస్కరిస్తాను. హాయిగా ఇంటికి వెళ్ళిపోతాను. తులసీదాస్ను చూడగానే ఆ ఎద్దు గట్టిగా గుద్దుతుంది. ఆయన కింద పడిపోతారు. దెబ్బలతో ఆయన ఇంటికి వెళ్లకుండా ఆయన రామచరితమానస్ రాస్తున్న చోటికి వస్తారు. రాసిన శ్లోకాన్ని చించివేయబోతారు. అప్పుడు అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమై ఇలా అంటారు. అయ్యా, మీరేం చేస్తున్నారు? కోపంలో ఉన్న తులసీదాస్, ఈ శ్లోకం తప్పు అని చెప్పి జరిగినదంతా హనుమంతునికి వివరిస్తారు. హనుమంతుడు చిరునవ్వు నవ్వి, అయ్యా, శ్లోకం సరి అయినదే. మీరు ఆ ఎద్దులో రాముణ్ణి చూశారు. కాని మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన ఆ బాలకుడిలో రాముణ్ణి చూడలేదు. భగవంతుడు బాలుడి రూపంలో ముందే మిమ్మల్ని హెచ్చరించారు. కాని మీరే పట్టించుకోలేదు. ఇది విన్న తులసీదాస్ హనుమంతుణ్ణి కౌగిలించుకుంటారు. నిజమైన భక్తుడు భగవంతుణ్ణి ఏ రూపంలోనైనా చూడగలగాలి అని అర్థం చేసుకుంటాడు. గంగా, గోదావరి నదులైనా, ప్రయాగ లాంటి తీర్థస్థలాలైనా అన్నిటి యొక్క పుణ్యం ఏ హృదయంలో అయితే ఆ రాముడు కొలువుంటాడో అదే గొప్ప పుణ్యస్థలం. జై శ్రీరామ్. ఒక ఊరిలో యశోద అనే మహిళ తన కోడలు ఉమాతో కలిసి జీవిస్తూ ఉంటుంది. కోడలు శ్రీరామునికి భక్తురాలు, కాని చాలా పిసినారిది. ఒకరోజు యశోదాదేవి వాకిట్లో వంట వండుతూ ఉంటుంది. ఇంతలో ఒక కుక్క అక్కడికి వస్తుంది. ఆ వంటని చూసి అది తోకాడించటం మొదలు పెడుతుంది. యశోదాదేవి
పాపం కుక్కకి ఆకలేస్తున్నట్లుంది అనుకొని దానికి ఒక రొట్టె వేస్తుంది. కుక్క ఆ రొట్టె తినబోతూ ఉండగా కోడలు అక్కడికి వస్తుంది. కుక్క రొట్టె తినడం చూసిన ఆమెకు కోపం వస్తుంది. ఏమిటి, ఇప్పుడు కుక్క కూడా తింటుందా? భోజనమంతా దానికే పెట్టియండి, ఇక్కడ బోలెడని ఆస్తులున్నాయి కదా అంటుంది. యశోదాదేవి, పాపం అది నోరులేని జంతువు, ఒక్క రొట్టె వేస్తే ఏమైపోయింది, దానికి తిండి పెడితే పుణ్యమే వస్తుంది అంటుంది. ఇంకా మీకు వార్ధక్యం వచ్చింది, పుణ్యం సంపాదించి ఏం చేస్తారు? యశోదాదేవికి చాలా బాధ అనిపిస్తుంది. నేను కుక్కకి ఒక రొట్టె కూడా పెట్టలేనా? జంతువులే కాదు, అడుక్కునేవారికి కూడా ఆ ఇంటి నుంచి ఏమీ దొరికేది కాదు. ఉమాకి రాజు అనే 4 ఏళ్ల కొడుకు ఉంటాడు. రాజుకి కొన్ని రోజుల నుంచి అనారోగ్యంగా ఉంటుంది. ఎంతో మంది డాక్టర్లకు చూపించినా అతని ఆరోగ్యం కుదుట పడదు. నాన్నా రాజు, ఒంట్లో ఎలా ఉంది నాన్నా? ఉండు, నువ్వు తినడానికి ఏమైనా చేస్తాను. అమ్మా, నాకేమీ తినాలని లేదు. అలా ఎలా? నేను నీకిష్టమైన వంట వండుతాను, నువ్వు తినాల్సిందే. ఉమా వంటింట్లోకి వెళ్ళి రాజుకిష్టమైన వంట వండుతుంది. కాని రాజు ఆ భోజనంలో చెయ్యి కూడా పెట్టడు. తినకుండా వీడికెలా తగ్గుతుందో ఏమో. ఉమా రామభక్తురాలైనందువల్ల ప్రతిరోజు గుడికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటుంది. కాని పిసినారితనం కారణంగా దక్షిణగా కేవలం 1 పైసా మాత్రం వేసేది. హే భగవాన్, నాపై దయ చూపించు, నా కొడుకుకు తొందరగా నయం చేయి తండ్రి, నా ఇంట్లో దేనికి లోటు లేకుండా చూడు తండ్రి. ఇది చూసిన పూజారి, దక్షిణగా 1 పైసా వేశావు, కాని కోరికలు మాత్రం ఎన్ని కోరుతున్నావు అంటాడు. పూజారి గారు, నేనేమిచ్చినా ఆ రాముడైతే తినడు కదా, అవన్నీ తినేది మీరు. బోరడంత దానం చేయడం వల్ల ఏముపయోగం? ఇది విన్న పూజారి, దేవుడికి దక్షిణగా ఇవ్వడం అంటే ఎవరిని ఆకలితో ఉండకుండా చూడడం. ఎవరికో ఆకలి తీర్చడానికి నా ఇల్లు గుల్ల చేసుకోమంటారా? ఇలా అని చెప్పి దక్షిణగా వేసిన 1 పైసా కూడా తిరిగి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పూజారి ఆమె గుణాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఉమా ఇంటికి వచ్చేసరికి అత్తగారు పావురాలకు గింజలు వేస్తూ కనిపిస్తుంది. ఇది చూసిన ఉమకు కోపం ఇంకా ఎక్కువైపోతుంది. ఆ ఇల్లంతా దోచిపెట్టండి వాటికి, కుక్కకి రొట్టెలు, పావురాలకి గింజలు, మీ మతేమన్నా చెడిపోయిందా? ఇది విని యశోదాదేవి, ఇన్ని గింజలు వేయడం వల్ల మన ఆస్తులేం తరిగిపోవు కోడలా, ఎందుకంత పిసినారితనం చేస్తావు? అవును, నేను పీనాస్ దాన్నే, ఎక్కువ మాట్లాడారంటే మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేస్తాను. కోడలి మాటలు విన్న యశోదకు చాలా కష్టమనిపించి తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఏడుస్తూ, హే భగవాన్, నా కోడలికి కొంత సద్బుద్ధివు తండ్రి. ఆ రోజు మధ్యాహ్నం కళ్ళు లేని ఒక భిక్షగాడు వారి ఇంటి బయట నిల్చొని, అంధునికి భోజనం పెట్టండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. ఇది విన్న యశోద ఉమా దగ్గరకు వెళ్ళి డబ్బులు అడుగుతుంది. కోడలా, ఒక అంధ భిక్షగాడు భిక్షం అడుగుతున్నాడు, కొంచెం డబ్బులివ్వమ్మా. ఉమా వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది. ఇంత వేడిలో వంట చేస్తున్నాను, కనిపించటం లేదా మీకు? మాటి మాటికి డబ్బులు అడుగుతుంటారు, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆ భిక్షగాడిని కూడా వెళ్ళమనండి. కానీ ఉమా, పాపం అతను అంధుడైతే నన్నేం చేయమంటారు? వీళ్ళందరికీ దానం చేస్తానని నేనేమన్నా పట్టా కట్టానా? యశోద బయటకు వచ్చి, క్షమించు బాబు, నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేవు. భిక్షగాడు నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హే రామచంద్ర, నా కోడలి మతి చెడిపోయింది, ఆమెను మంచి మార్గంలో నడిపించు తండ్రి. రాత్రి ఉమా తన గదిలో నిద్రపోతూ ఉంటుంది. నిద్రలో ఆమె శ్రీరాముణ్ణి ధన సంపదలు అడుగుతూ ఉంటుంది. అప్పుడు శ్రీరాముడు ప్రత్యక్ష రూపంలో ఆ గదిలోకి వస్తాడు. శ్రీరాముడు ఆమెతో, నువ్వు ప్రతిరోజు ధనం, సంపద ఇవ్వమని అడుగుతావు. నేను నీ కోరిక తీర్చగలను, కానీ దానికి బదులుగా నా ఆజ్ఞను నువ్వు పాటించాలి. తప్పకుండా ప్రభు, మీరేం చెప్తే అది చేస్తాను. రేపు ఉదయం నీ ఇంటికి ఏ భిక్షగాడు వచ్చినా తప్పకుండా ఏదో ఒకటి దానం చేసి వారిని పంపించాలి. ఉమా నిద్రలేచి అత్తగారి దగ్గరకెళ్ళి విషయమంతా చెబుతుంది. యశోదాదేవి, ఆ శ్రీరాముడు మంచి మాట చెప్పాడు. ఉమా, ఇది మీకు సరే అనిపిస్తోందా? ఇలా అందరికీ దానం చేస్తూ పోతే
దాచిన సంపదంతా కరిగిపోతుంది. భగవంతుడి ఆదేశాన్నైతే పూర్తి చెయ్యాలి కదమ్మా. అయినా నువ్వు చింతించకు. రేపు బందుండడం వల్ల ఎక్కువ మంది రారులే. ఇది చాలా మంచి విషయమే. 3-4 వచ్చారంటే వారికి ఏదో కొంత డబ్బిచ్చి పంపించి వేస్తాను. మర్నాడు ఉదయం ఉమా ఉదయాన్నే లేచి ఇంటి బయటకు వచ్చి నిలబడుతుంది. ఎక్కువ మంది రాకూడదని ఆమె మనసులోనే కోరుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక బిచ్చగత్తె వస్తుంది. నేను చాలా పేదదాన్నమ్మా, కొంచెం డబ్బులివ్వరా? ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఇది విన్న ఉమా, ఉండు డబ్బులు తీసుకొస్తాను. పోనీలే, ఏదో కొన్ని డబ్బులతో పనైపోయింది. ఇంకా ఎవ్వరూ రాకుండా ఉంటే బావుంటుంది అనుకుంటుంది. ఇంతలో మరొక భిక్షగాడు అక్కడికి వస్తాడు. ఉమా అతనికి కూడా కొన్ని డబ్బులిచ్చి పంపించి వేస్తుంది. తర్వాత 3వ భిక్షగాడు వస్తాడు. రోజూ ఇంతమంది రారే అని అనుకుంటుంది ఉమా. ఆమె డబ్బులు తీసుకొని వచ్చేసరికి భిక్షగాళ్ల లైను ఉంటుంది. అందరూ దానం చెయ్యమని కలిసి అడుగుతూ ఉంటారు. ఈరోజు బంద్ కదా, ఎవరూ ఇంటి నుంచి బయటకు రారు. మరి మీరేంటి ఒకరి తర్వాత ఒకరు వచ్చి వెళ్తూనే ఉన్నారు? హే భగవాన్, వీళ్ళందరికీ ఎంతో కొంత ఇచ్చి పంపించాలి. ఆమె వారందరికీ తలో రూపాయి ఇస్తుంది. నిశ్చింతగా ఇంట్లోపలికి వెళ్ళడానికని అటు తిరిగేసరికి అటుపక్క కూడా భిక్షగాళ్ల లైను కనిపిస్తుంది. ఆమె వారందరికీ కూడా డబ్బులిస్తుంది. మెల్లగా డబ్బులన్నీ అయిపోతాయి. అప్పుడు ఆమె భోజనం పెట్టడం ప్రారంభిస్తుంది. మెల్లగా వండిన వంటలు కూడా అయిపోతాయి. ఉమా అత్తగారి దగ్గరకు వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకొని రోదిస్తుంది. కూడబెట్టిన డబ్బులు, భోజనం అన్నీ అయిపోయాయి. కానీ భిక్షగాళ్ళు మాత్రం వస్తూనే ఉన్నారు. అమ్మాయి, ఇది ఖచ్చితంగా ఆ శ్రీరాముని చమత్కారమే. ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు. లేకపోతే ఇంతమంది భిక్షగాళ్ళు ఎక్కడ్నుంచొస్తారు? రామచంద్ర, నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది. ఇప్పుడు ఈ ఇల్లు మాత్రమే ఉంది. దీన్ని కూడా మీరు తీసుకోండి. అప్పుడు శ్రీరాముడు స్వయంగా ప్రత్యక్షమవుతాడు. అమ్మా, నువ్వు నా ఆజ్ఞ పాటిస్తావో లేదోనని నేను నిన్ను పరీక్షించాను. అందుకోసం నేనే భిక్షగాళ్ల రూపంలో వస్తూనే ఉన్నాను. నువ్వు పరీక్ష నెగ్గావమ్మా. నేను ప్రసన్నుడనయ్యాను. పిసినారితనం మంచిది కాదమ్మా. మనలో ఎవరూ ఆకలితో ఉండకుండా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. శ్రీరాముని మాటలు విన్న ఉమా ఏడవడం మొదలుపెడుతుంది. ఇప్పటినుంచి అందరికీ సహాయపడతాను. అలాగే అవసరంలో ఉన్నవారికి దానం చేస్తాను. మంచి ఆలోచన తల్లి. నీ ధనమంతా తిరిగి పొందుతావు. నీ కొడుకు ఆరోగ్యం కూడా బాగవుతుంది. తథాస్తు అని చెప్పి శ్రీరాముడు అంతర్ధానమైపోతాడు. ఉమాకు తన ధనమంతా తిరిగి లభిస్తుంది. ఆమె కొడుకు ఆరోగ్యం కూడా బాగై ఆడుకోవడం మొదలుపెడతాడు. ఉమా తన పిసినారితనం విడిచిపెట్టేస్తుంది. అవసరంలో ఉన్నవారికి దానం చేయడం మొదలుపెడుతుంది. నేస్తాలు, కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ధన్యవాదాలు.